హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు శాంతించిన కృష్ణమ్మ, పెరుగుతున్న గోదారమ్మ అనే ఒక వార్తను చూద్దాం. అయితే నిన్న విజయవాడలో కృష్ణానది వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న చిన్నజీయర్ స్వామి అనేది ఒక వార్త చూడొచ్చు. అంటే కృష్ణానది నిన్నటి వరకు విజయవాడ ఎంత అల్లకల్లోలమైందో మనందరం చూసినాం. అల్లకల్లోలం మొత్తం జరిగిందంతా మనం చూసినాము. ఆ అల్లకల్లోలకు సంబంధించిన విషయంలో విజయవాడ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఏంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరైనా కూడా చేయాల్సింది ఏంది అని అంటే, ఆ కృష్ణానది చేసినటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో దాని నుండి బయటపడడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అక్కడ ఆ వరదల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి మనం ఏం చేద్దాము ఏంది అనేది ముందుగా చూడాల్సినటువంటి అంశం. అయితే ఈ దేశంలో ఎన్నో యంత్రాలు ఏమేమో పనిచేసి, ఎంతోమంది మనుషులు పనిచేసి ఈరోజు వాటిని పూడ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ గన్లు పూడ్చడం కానీ, లేదంటే కొన్ని ట్యాంకర్లను, లేదంటే ఫైర్ ఇంజన్లను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి విజయవాడను కడిగించడానికి ప్రయత్నం చేయడం కానీ, ఏదున్నా మొత్తం మిషనరీతోని అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు చూడండి, ఇది ఒక ఎంత పెద్ద వ్యాపారం అని అంటే, మళ్ళీ మేం పూజ చేస్తేనే కృష్ణమ్మ చల్లారింది అని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఒక వ్యాపారం మొదలుపెట్టారు. అంటే నిజంగానే ఈయన చిన్నజీయర్ స్వామి పోయి కృష్ణమ్మ తల్లికి పూజ చేసేది ఉంటేనే ఈరోజు ఆ వరదలు తగ్గినాయి అనుకుంటే, తగ్గినటువంటి కృష్ణా దగ్గరికి పోయి పూజ చేయడం కాకుండా పెరుగుతున్న గోదావరి దగ్గర పోయి పూజ చేయాలి కదా. ఈరోజు నిజంగానే మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగానే ఒకవేళ మీరు పూజ చేస్తేనే కృష్ణమ్మ తల్లి నిజంగా తగ్గిపోయింది అనుకుంటే, 4 రోజులుగా భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి, శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి బుధవారం సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారె సమర్పించామని జీయర్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు చెప్పారు. మహానాడు ప్రాంతంలో వరద ముంపునకు గురైన బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అహోబిలా జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదేమన్నా కానీ ఆ అన్నదానము ఒక ప్రాంతంలో అన్నదానం చేసిరట, దాన్ని ఒప్పుకుందాం, గొప్ప పని చేసిరు, సంతోషం. అయితే కృష్ణానదికి సంబంధించిన విషయంలో, వీళ్ళు పూజలు చేయడానికి సంబంధించిన విషయంలో, అసలు నదీ ప్రవాహానికి సంబంధించిన విషయంలో మీరు పూజలు చేయడం ఏంది? నది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో నదులుగా ఉండేది ఉంటే ఎంత గొప్పగా, ఎంత నీట్గా, ఎంత అందంగా ఉంటాయో, మనం ఏ దేశం పోయినా అక్కడ నదిని చూసేదంటే అర్థమైపోతుంది. మరి మనం నదుల్ని ఈరోజు మొక్కుతూనే అదే నదులకు సంబంధించిన విషయంలో విపరీతమైనటువంటి చెదారాన్ని ఏది పడితే అది, ఆఖరికి ఈరోజు మనం ఒప్పుకోకపోయినా కెమికల్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలను కూడా ఆ నదులలో పడేసేది ఉంటే అదంతా ఎక్కడికి పోవాలి? నదుల పరిశుభ్రత సంబంధించిన విషయంలో వీళ్ళు చేసేది ఏమి ఉండదు. ఈరోజు వరదలు వచ్చి ఆ వాగులు కొట్టుకొని వచ్చి నది విపరీతంగా పోటెత్తిన తర్వాత, ఆ పోటెత్తడం అంతా అయిపోయిన తర్వాత, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత, శాంతించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు శాంతి పూజలు చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నేను కూడా చూసేది, చిన్నప్పుడు మేము కూడా పాల్గొనేది. ఏంటిది, కప్పతల్లి ఆట అని చెప్పేసి ఒక కప్పను ఒక రోకలికి కట్టుకొని ఊరంతా వర్షాలు పడాలని తిరుగుతారు. వర్షాలు పడాలని ఎప్పుడు తిరుగుతారు? వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఇక వర్షాలు పడతాయి, రేపు మాపు వర్షాలు పడతాయి అనగా వీళ్ళు కప్పతల్లి ఆట ఆడతారు. వీళ్ళే కూడా అంతే ఉన్నది. నిజంగానే శాంతి అంటే ఈ చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి నిజంగానే శాంతి పూజ కనుక చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలి? 4 రోజుల ముందర చేయాలి. 4 రోజులుగా భారీ వరదలతో విజయవాడ అల్లాకల్లోలం అయిపోయిన తర్వాత, అతలాకుతలం అయిపోయిన తర్వాత, ఈరోజు వచ్చి 4 రోజుల తర్వాత పూజలు చేసింది. అంటే ఈరోజు ఖమ్మంలో వరదలు వచ్చినాయి. వరదల నుండి కాపాడడం కోసం ఏం చేస్తున్నాం? నిన్న నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి సంబంధించిన కామెంట్లో చిన్న కామెంట్ వచ్చింది. మొన్న ఖమ్మంలో వచ్చిన వరదల్లో ఒక కుక్క కొట్టుకొని పోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది, కానీ ఒక విగ్రహం కొట్టుకుపోయింది, ఆ విగ్రహం తిరిగి రాలేదని చెప్పింది. నేను కూడా ఒప్పుకుంటా. ఆ కుక్క కొట్టుకోబోతున్నప్పుడు దేవుడు, ఏ దేవుడు అన్నా కానివ్వండి, అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఆ కుక్కను మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగారు. వాళ్ళ విగ్రహాలను కూడా తెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ మనుషులు చెక్కి, మనుషులు తీసుకొచ్చి మనుషులు ప్రతిష్ఠిస్తే తప్ప వాటికి రూపం ఉండదు. కాబట్టి ఈరోజు కృష్ణానదికి సంబంధించిన విషయంలో చిన్నజీయర్ స్వామి ఈరోజు వచ్చి పూజలు చేసి దాన్ని మళ్ళా వ్యాపారంగా మార్చుకునేటువంటి ప్రయత్నం. ఇప్పటికే 100 ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ధనాన్ని ఈరోజు వాళ్ళు స్వాముల పేరుతోని సంపాదించుకొని ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఆశ్రమాల ముసుగులో చేస్తున్న దందాలు ఏందో మనందరం చూసింది.
మరి ఈ ఆశ్రమాల ముసుగుతూ వందల కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి వీళ్ళకి సంబంధించిన విషయంలో ప్రభుత్వాలే వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళతో పూజలు చేయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ నదులకు సంబంధించిన విషయంలో నదులు ప్రశాంతంగా ప్రవహించడం కోసం, నదులు శుభ్రంగా ఉండడం కోసం ఏనాడు ప్రభుత్వాలతో మాట్లాడి అంతెందుకని ఈ మూసీ నది, ఈయన హైదరాబాద్లోనే ఉంటాడు కదా, హైదరాబాద్ అంటే విజయవాడలో ఆయనకు ఆశ్రమం ఉంటుంది, హైదరాబాద్లో ఆశ్రమం ఉంటుంది, అవసరమైతే దేశం మొత్తం ఆశ్రమాలు ఉంటాయి. ఈరోజు స్వామీజీ, పాస్టరు, పకీర్ల అవతారాలు ఎత్తితే మీకు ఎన్ని ఎకరాల భూములు కావాలంటే అన్ని ఎకరాలు, రూపాయికి ఎకరం భూమి ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు 2 ఎకరాల భూమిని 2 రూపాయలకే ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్కి ఉన్నది. అది కూడా కోకాపేట లాంటి ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ విలువైన భూములు ఎక్కడున్నాయో చూసేది అంటే అది కోకాపేట, అది మనకు తెలుసు. మరి అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు కేవలం ఎకరానికి రూపాయికే ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి. ఈరోజు కృష్ణమ్మ నది ప్రవహించడం తగ్గిపోయిన తర్వాత వచ్చి పూజలు చేసేటువంటి పాస్టర్లు కానీ, లేదంటే ముల్లాలు కానీ, పకీర్లు కానీ, పూజారులు కానీ వీళ్ళందరూ రాకముందు ఏం పని చేసిర్రు, మునగకముందు ఏం పని చేసిర్రు, ఇల్లు కొట్టుకోకపోకముందు ఏం చేసిర్రు, పూరగాన్ల మొత్తం బట్టలతో సహా అన్నీ కొట్టుకుపోయిన తర్వాత సర్టిఫికేట్లు కొట్టుకుపోయినాయి, ఇండ్లు కొట్టుకుపోయినాయి, గుడిసెలు కొట్టుకుపోయినాయి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు మీరు వచ్చి పూజలు చేసేంత మాత్రాన ఏ ఒక్కరి జీవితంలో అయినా కనీసం మళ్ళీ తిరిగి ఆ నవ్వులు తీసుకురాగలుగుతారా? ఏ పూజలు ఇవన్నీ మనం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇవన్నీ కేవలం మనల్ని పిచ్చోళ్ళని చేసి, మనల్ని భ్రమల్లో పెట్టి, మనల్ని ఆడుకోవడం కోసం, మనల్ని పిచ్చోళ్ళుగా తయారు చేసి వ్యాపారం చేయడం కోసం మాత్రం తప్ప ఏ పూజలు, ఏ ప్రార్థనలు, ఏ ప్రేయర్లు కూడా ఏ ఒక్కదాన్ని ఆపలేవు. నిన్న ములుగు జిల్లాలో కొన్ని వేల చెట్లు కొట్టుకుపోయినాయి. ఆ వేల చెట్లు ఎందుకు కొట్టుకుపోయినాయి? ఒక్క చెట్టును తిరిగి నిలబెట్టగలిగేటువంటి సత్తా ఏ మంత్రానికి, ఏ ప్రేయర్కు, ఏ ప్రార్థనకు లేదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కొట్టుకుపోయినటువంటి కొన్ని వేల ఇళ్లకు సంబంధించిన విషయంలో ఆ వేల ఇళ్లలో ఒక్క ఇంచు మట్టిని కూడా ఈరోజు ఏ ప్రేయర్ కూడా తొలగించలేదు. ఆ బురదను కూడా కడగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు సైన్స్కి సంబంధించినటువంటి ఎన్నో యంత్రాలను పెట్టి, ఫైర్ ఇంజన్లు, ట్యాంకర్లు పెట్టి, ట్యాంకర్లు అయితే కొన్ని వేల ట్యాంకర్లు లైన్లు కట్టి ఆ ఫైర్ ఇంజన్లకు నీళ్ళు అందిస్తూ ఉంటే ఆ ఫైర్ ఇంజన్లతో కాలనీలు కడిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నమ్మకంగా ఉన్నంతసేపు నమ్మకమే. ఆ నమ్మకాలని ఇట్లాంటి వ్యక్తులు వ్యాపారాలుగా మలుచుకొని 100 ఎకరాల భూములు సంపాదించుకొని కోట్లాది రూపాయలతో ఆశ్రమాలు నిర్మించుకొని 100 కోట్ల నిర్మాణాలు, 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకుంటూ ఈరోజు ఆశ్రమాల పేరుతో వాళ్ళు లబ్ధి పొందుతూ మతం ముసుగులో మనల్ని మాత్రం పిచ్చోళ్ళని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ పాస్టర్ అయినా, ఏ పూజారైనా, ఏ పకీరైనా ఎవ్వరు కూడా ఈరోజు వాళ్ళ కడుపు కోసం తప్ప నిజంగా నమ్మకం ఉన్నటువంటి దేవుళ్ళ మీద వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఏ మంత్రము, ఎన్ని పూజలు, ఎన్ని యాగాలు చేసినా ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజల బాధల్ని వాళ్ళు తుడిపేయలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే వీళ్ళందరికీ ఎవరో తెలియదా? అదే కృష్ణానది ప్రాంతాన, అదే విజయవాడలో కృష్ణానది ప్రాంతాన కొన్ని 100 మంది భవిష్యత్తు చెప్తామని చెప్పేసి చిలుక చూసి చెప్పేటవాళ్ళు, చేతులు చూసి జాతకం చెప్పేటవాళ్ళు కొన్ని 100 మంది ఆ కృష్ణానది ప్రాంతాన తిరుగుతూ ఉంటారు. మరి వానికి ఇవ్వని తెలియదా? ఒక్కనికన్నా అరే రేపు వరుసగా 4 రోజులు వరదలు వస్తాయిరా, ఇదంతా ఖాళీ చేసిపోదాం అనే సోయి ఒక్కనికి రాలేదు ఎందుకు? అంటే ఏమీ లేదు. ఈ జాతకాలు చెప్పడము, చిలుక చూసి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే పూజారులు ఈరోజు వరదలు పోయిన తర్వాత వచ్చి శాంతి పూజలు చేస్తున్నారు, కానీ వరద రాకముందే శాంతి పూజలు చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? అసలు వరదలు రాకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? అంతేందుకు ఒకవేళ ఇప్పుడు అదే అల్పపీడనం మళ్ళీ వచ్చి బంగాళాఖాతంలో కానీ అల్పపీడనం కనుక వస్తే ఈరోజు మళ్ళీ వర్షాలు కురిస్తే, మళ్ళీ వాగులు పొంగి పొర్లితే, ఈరోజు ఆ కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు కొట్టుకోపోతే, ఆ విజయవాడ మునిగిపోతే, వీళ్ళు ముందస్తుగా ఏదన్నా పూజ చేసి, ఏదన్నా యాగం చేసి, ఏదన్నా ప్రేయర్ చేసి, ఏదన్నా ప్రార్థన చేసి, ఏదన్నా స్వస్థత చేసి ఎవరన్నా ఒక్కరు విజయవాడను కాపాడేటువంటి సత్తా ఉందా? ఎవ్వరికి లేదు. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాపారం మొదలు పెడతారు. శాంతించిన కృష్ణమ్మ అని చెప్పేసి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పూజలు ఇవన్నీ మన జీవితాలను మార్చవు, మన బతుకులు మార్చవు. కాబట్టి మీ నమ్మకాల వరకు నమ్మకాలుగా ఉంచుకొని ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని నమ్మకుండా మన పనుల్లో మనం ఉండాలి. మనల్ని కాపాడేది మనం తప్ప, మనుషులు తప్ప. మన ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లాలో వాగు బ్రిడ్జి మీద 9 మంది ఉండేది ఉంటే సుభాన్ అనే ఒక వ్యక్తి దివ్యాంగుడైనటువంటి సుభాన్ అనే ఒక వ్యక్తి పోయి ఆ 9 మంది కాపాడింది తప్ప ఏ దేవుడు కానీ ఏ మతం కానీ ఏ పూజారి ఏ పూజ కానీ ఏ ప్రేయర్ కానీ ఆయన కాపాడలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు మనల్ని కాపాడలేరు. వరదలు వచ్చిపోయిన తర్వాత వచ్చి పూజలు చేసే వాళ్ళని నమ్మద్దు. వీళ్ళందరూ దొంగలు. వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ బతుకు తెరువు కోసం ఈరోజు మనల్ని ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, అయితే ఇదే వార్తకు సంబంధించినటువంటి విషయంలో మనం ఒకసారి చూద్దాము. ఇదే సాక్షి పేపర్లో కరెక్ట్గా శాంతించిన కృష్ణమ్మ ఈయన పూజలు చేసిన అంశం ఏదైతుందో దాని మీదనే ఆ వార్త మీదనే ఉన్నటువంటి వార్త చూడండి. వరద వదిలింది, బురద మిగిలింది. లంక గ్రామాల్లోని ఇళ్లలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద. నీటిలో మునిగిన వస్తువులన్నీ బురదమయం. 4 రోజులుగా నాని కుప్పగూలిన ఇండ్లు, పనికి రాకుండా పోయిన విలువైన పత్రాలు, దుస్తువులు, ఇంకా అంధకారంలోని బాధితులు. పల్లెపాలెంలో పశువుల పాకను శుభ్రం చేసుకుంటున్న వరద బాధితులు. ఈ పశువుల పాకలో ఇంచు బురదనైనా కూడా వీళ్ళ పూజలు పక్క జరగలుగుతాయా? ఒక ఇంచు మీరు పూజలు చేసి బురదను కడగలుగుతారా? లేదంటే కుప్పకూలిన పూరిళ్ళు, ఓలేరు పల్లెపాలనికి చెందిన రావిలంకే ముత్యాలమ్మ పూరిలు వరద నీటిలో నాని కుప్పకూలింది. ఏ పూజలన్నా ఏ ప్రేయర్లన్నా ఈ పూరిళ్ళను మళ్ళీ పూజలు చేసి నిర్మించగలుగుతారా? లేదు. ఇక చూడండి, ఇల్లు మునిగిపోయింది. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఓలేరు పల్లెపాలెం గ్రామాన్ని వరద ముంచెత్తడంతో రామాలయం గుడి పూజారి దశరథ రామయ్య ఇల్లు మునిగిపోయింది. మళ్ళా చదువుతాయినండి. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఓలేరు పల్లెపాలెం గ్రామాన్ని వరద ముంచెత్తడంతో రామాలయం గుడి పూజారి అయినటువంటి దశరథ రామయ్య గారి ఇల్లు మునిగిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జు, గ్యాస్ స్టవ్తో పాటు అన్ని వస్తువులు పనికి రాకుండా పోయాయి. వంట పాత్రలు, దుస్తులు నీటిలో కొట్టుకుపోయాయి. నీటిలో నానడంతో ఇంటి గోడలు కూలిపోయాయి. వరద మిగిల్చిన బురదను కడుక్కోవడం వృద్ధులైన దశరథ రామయ్యతో పాటు ఆయన భార్య అంజలిలకు మరింత కష్టతరంగా మారింది. కూలీలు కూడా దొరకని స్థితిలో ఏం చేయాలో పోలుకోక కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఈయన ఏం పని చేస్తారు? దశరథ రామయ్య గారు ఏం పని చేస్తారు? రామాలయం గుడిలో పూజారిగా పనిచేస్తాడు. పూజారిగా పనిచేసేటువంటి దశరథ రామయ్య గారి ఇల్లు కూలిపోతూ ఉంటే కూడా దేవుళ్ళు కాపాడలేరు. ఏ దేవుడు కాపాడలేడు. దశరథ రామయ్య వాళ్ళ భార్య ఇప్పుడు ఏం అడుగుతున్నారు? సహాయం అడుగుతున్నారు. ఏం సహాయం? మా ఇల్లు కొట్టుకుపోయింది, మా టీవీ కొట్టుకుపోయింది, మా ఫ్రిడ్జ్ పోయింది, గ్యాస్ పోయింది, మా ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయి, గోడలు మొత్తం 4 రోజులు కూలిపోయినాయి గోడలు, కాబట్టి మాకు కొత్త ఇల్లు కట్టియాలి, మాకు సామాన్లు ఇవ్వాలని చెప్పేసి దేవుణ్ణి అడగాల్సింది పోయి ప్రభుత్వాన్ని అడిగేటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రోజుల పాటు వీళ్ళు చేసినటువంటి పూజలు ఎక్కడ పోయినాయి మరి అని అంటే మనోభావాలకు సంబంధించిన విషయంలో మీ మనోభావాలు దెబ్బతింటాయి. అది అందరికీ తెలిసిన విషయం. ఏమన్నా అంటే మనోభావాలు దెబ్బతింటాయి అని ఉరుకత్తరు. మనోభావాలు దెబ్బతింటాయి. మరి మాకు సమస్యలు వచ్చినప్పుడు ఆ మనోభావాలు ఎందుకు మాట్లాడతలేవు? నేను అడుగుతున్న దశరథ రామయ్యకు ఇదే చిన్నజీయర్ స్వామి వాళ్ళ ఇంటికి పోయి పూజలు చేసి కనీసం ఆ దశరథ రామయ్య ఇల్లునైనా మళ్ళీ తిరిగి నిర్మించగలుగుతున్నా పూజలతో? లేదు. ఇక్కడ చూడండి, వరద మింగేసింది. పల్లెపాలానికి చెందిన చింతా కోటేశ్వరరావు కూలి ఆదివారం పనికి వెళ్ళి వచ్చేసరికి ఊరితో పాటు తన ఇంటిని వరద మింగేసింది. 3 రోజుల తర్వాత నీరు దగ్గర చూస్తే దుస్తులు, బియ్యం సహా అన్ని వస్తువులు పనికి రాకుండా పోయాయి. కట్టుబట్టలతో మిగిలారు. పక్కనే ఉన్న కన్నా శివచంద్ర ఇంటిది ఇదే పరిస్థితి. జీవాలకు ఆహారం కరువు. ప్రాణప్రదంగా భావించే మేకలు, గొర్రెల కోసం ఇళ్లలో నిల్వ ఉంచుకున్న వరిధాన్యం, బియ్యం మొత్తం వరద నీటిలో పనికి రాకుండా పోయాయి. ఓలేరు పల్లెపాలనికి చెందిన పెద్దబోయిన దుర్గాభవాని విలపించింది. గ్రామంలోని 25 కుటుంబాల యాదవులు ఇళ్లలో ఉన్నటువంటి మొత్తం వందలాది బస్తాల ధాన్యము, బియ్యం నీటిలో తడిసిపోవడంతో మేకలు, గొర్రెలకు ఆహారం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మూగ జీవాల పరిస్థితి కూడా అదే. ఒక్క మూగ జీవానన్నా వీళ్ళు కాపాడగలిగారు వీళ్ళ పూజలతో? ఏదీ లేదు. మొత్తం అసలు ఈ వరదకు సంబంధించిన విషయంలో కనీసం ఈ బురదను తుడవగలుగుతారా వీళ్ళ పూజలతోని, వీళ్ళ ప్రేయర్లతోని? ఇంకా ఈరోజు చిన్నజీయర్ స్వామి బయటకు వచ్చి రేపు పాస్టర్లు బయటకు వస్తారు, మేము స్వస్థత ప్రార్థనలు చేస్తున్నామండి అని చెప్పేసి ఇంకో వ్యాపారం మొదలవుతుంది. కనీసం బురదను గడగలేనటువంటి వీళ్ళ మంత్రాలు, పూజలు, పాస్టర్ల ప్రార్థనలు ఎవరి కోసం అండి? ఇవన్నీ ఎవరి వ్యాపారం కోసం? ఇవన్నీ అడ్డం పెట్టుకొని మనల్ని పిచ్చోళ్ళని చేసి ఎవరు బాగుపడుతున్నారు? దశరథ రామయ్య గారు ఇన్నేళ్ళు అంటే దాదాపుగా ముసలాయన అయిపోయిండు. ఆయన దాదాపు 70 నుండి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. 80 ఏళ్ళ వయసులో దాదాపు 50-60 సంవత్సరాల పాటు ఆయన రామాలయానికే అంకితం అయిపోయినటువంటి వ్యక్తి ఆయన ఇల్లు ఊలిపోతే కూడా కాపాడలేనటువంటి పరిస్థితిలో మనం బతుకులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ విషయాలకు సంబంధించిన విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు వరదలు పోయిన తర్వాత వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వరదల కోసం
వరదలో పోయిన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, వరదలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేసేవాళ్ళు ఎవరు అనేది చూసి మొన్న కూడా చాలామంది ఫేస్బుక్లలో పోస్టులు పెట్టిరు, దేవుడు లేడనద్దు, దేవుడు మనిషి రూపంలో ఉంటాడు, ఇంకో ఈయన మాకు సహాయం చేసినాడని చెప్పి చాలామంది పెట్టినాడు. సహాయం చేసే చేతుల్లో నిజమైన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలని, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ప్రతిదానికి మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ చూస్తున్నానని నేను మీడియా. థ్యాంక్ యూ.